హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు ఉగాది పండగ మార్నింగ్ రొటీన్ అంతా చేస్తున్నా. నేనైతే ఉదయాన్నే లేచి ఊడ్చుకొని బయటంతా ముగ్గేసుకున్నా. తర్వాత గడపకు పసుపు రాసేసుకొని గడపకు కూడా ముగ్గు వేసేసుకొని పూలు పెట్టేసా. అండ్ ముగ్గులో కూడా పూలు పెట్టాను. అండ్ తర్వాత ఒక స్నానం చేసేసుకొని ఒక నార్మల్ డ్రెస్ వేసుకొని స్టవ్ కడిగేసి స్టవ్ కూడా పూజ చేస్తున్నా. ముగ్గులు వేస్తున్నా. దానికి కూడా మీలో ఎంతమంది చేస్తారు ఇలా? నేనైతే శుక్రవారం అలా పండగలప్పుడు మండే చేస్తాను. సో అదనమాట. తర్వాత పాలు పొంగించుకోవడానికి రెడీ చేస్తున్నా. ఎంతమంది మీరు ఇలా పాలు కడిగి పొంగించి గిన్నెకి పసుపు రాసి పొట్లు పెడతారు? ఇది ఎంతమంది ఫాలో అవుతారు ఇలా? నేనైతే ఇలా పండగలు అప్పుడప్పుడు పాలు పొంగించినప్పుడు ఇలా ఫాలో అవుతాను. సో ఫస్ట్ పాలు పొయ్యి పెట్టేసుకొని పాలు పొంగించుకొని పరమాన్నం చేసుకున్నాం. తర్వాత ఈరోజైతే స్పెషల్స్ వచ్చేసి పరమాన్నం, పులిహోర, వడలు వేసాము, పెసర వడలు. సో అదనమాట. పాలు పొంగించుకోవడానికి అరేంజ్ చేసేసుకుంటున్నా. సో పిల్లలు ఇంకా లెక్కలేదు, ఇంట్లో ఎవరు లేగలేదు అంత త్వరగా. కొంచెం ఈరోజు లేట్ అయింది, సండే కదా. పండగలు సండే వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందబ్బా లెగటానికి. దొరికేదే సండే. ఆ డేస్ కూడా మనం మళ్ళీ మార్నింగే లేగాలంటే కొంచెం బాగా. సో అందుకనే మార్నింగే లేచి నేను స్టార్ట్ చేసేసా వర్క్ అంతా. సో అమ్మ వాళ్ళు, మా వారు, పిల్లలు కొంచెం లేట్గా లేస్తారు. పిల్లలు లేచినా చేసేదే ఉండదు. వాళ్ళు లేస్తే ఇంకా అల్లరి ఎక్కువే అవుతుంది, తక్కువ అయితే కాదు. సో తర్వాత పూజ దగ్గర అంతా క్లీన్ చేసుకొని పట్టాలన్నీ క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటున్నా. నేనైతే పూజ చేయకూడదు కదా, మా వారు లేచాక పూజ చేస్తారు. మా వారు కానీ మా నాన్నగారు కానీ ఎవరో ఒకళ్ళు. అయిపోయింది, అక్కడ క్లీన్ చేసి పెట్టేసా, వాళ్ళకి ఈజీగా ఉంటుందని. ఇక్కడ పరమాన్నం అయితే నెయ్యి వేసేసి అన్నీ డ్రై ఫ్రూట్స్ వేయించేసి అందులో వేసేసా. బెల్లం కూడా వేసేసి పరమాన్నం రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పులిహోరకి రెడీ చేస్తున్నాను అనమాట. పోపు వేసేసుకొని పులిహోర పోపు అంతా వేసేసుకొని పెట్టేసుకున్నా. ఆ రైస్ కూడా సైమల్టేనియస్లీ పెట్టేసా. అయిపోతుంది అది కూడా. పండగల రోజే కదా మనం ఎన్ని వెరైటీస్ వండుకునేది, డైలీ అంటే చేసుకోలేము కాబట్టి కొంచెం ఓపికగా చేసుకుంటున్నా. ఇంట్లో అమ్మ వాళ్ళు అంటే చేయలేరు, వాళ్ళు షాప్ ఉంది వాళ్ళకి. వాళ్ళే వచ్చేసరికి నైట్ లేట్ అవుతుంది. మార్నింగ్ లేచి వాళ్ళకి అలాంటి చేయాలంటే కష్టం అవుతుంది. సో ఈ లోపల మా వారు కూడా లేచారు. ఆయన ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తే బయట మామిడాకులు అవి కడతారు. నేను 7th month వచ్చింది కాబట్టి ఇవన్నీ చేయకూడదు. సో అందుకని నేనేం చేయకుండా వంట పని వరకు చేస్తున్నా. అది అనమాట. మీలో ఎంతమంది ఇలా ఫాలో అవుతారు ఇవన్నీ? ఆయన లేచి కదగండి మామిడాకులు కడుతున్నారు. ఆయనకు కూడా నేను హెల్ప్ చేస్తున్నా కొంచెం పక్క నుండి, ఎలా కట్టాలి ఏంటని. సో ఆయన పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఇలా పూజ చేసేసుకొని సింపుల్గా, మేమేం పెద్ద హడావుడిగా ఏం చేసుకోము, నార్మల్గా ఇలా సింపుల్గా చేసేసుకున్నాం పూజ. పిల్లలు కూడా ఇలా వచ్చేసి దండం పెట్టేసుకున్నారు. మా పాప, మా చెల్లి వాళ్ళ పాప ఇద్దరు వచ్చేసారు. సో ఇలా అయితే నా ఫెస్టివల్ ఇక్కడ దాకా కంప్లీట్ అయింది. ఇంకా ఫెస్టివల్ కాబట్టి పిల్లలు లేచారంటే చాలా హడావుడిగా ఉంటుంది, వాళ్ళు కాదు. సో ఫైనల్గా ఇలా అందరం ఇలా రెడీ అయిపోయాం. పిల్లలైతే నేను లాస్ట్కి ఇలా చీర కట్టుకుని ఇలా రెడీ అయిపోయాను. సో నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.